ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళలో ఆర్టీవీ టీం అడుగుపెట్టింది. వైనాడ్ నుంచి ఆర్టీవీ లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. వరద విలయం ఎంతమందిని బలి తీసుకుంది? 600 మంది వలస కూలీల మృతదేహాలు ఎక్కడ? ఎన్ని మృతదేహాలు బయటపడ్డాయి? ఇంకా ఎంతమంది ఆచూకీ తెలియాలి? ఇవన్నీ విషయాలకు సంబంధించి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తుంది. వైనాడ్ నుంచి వైనాడ్ ఆస్తి నష్టం ఎన్ని వందల కోట్లు జరిగింది? ఎంత ప్రాణ నష్టం జరిగింది? పరిస్థితులు చక్కబడేందుకు ఎంత సమయం పడుతోంది? ఇవన్నీ కూడా వైనాడ్ నుంచి మినిట్ టు మినిట్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అప్డేట్స్ అందే ప్రయత్నం చేస్తుంది. మా ప్రతినిధి రోహిత్ వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కలిసి వైనాడ్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి రోహిత్ అందించినటువంటి రిపోర్ట్ చూద్దాం. వైనాడ్లో కొన్ని గ్రామాలు కొట్టుకుపోయాయి. అక్కడ చూస్తూ ఉంటే అందంగా కనిపించిన ఆ గ్రామాలు ఇప్పుడు శ్మశాన వాతావరణాన్ని తలపిస్తున్నాయి. గ్రామాలు కొండ చర్యలు విరిగిపడి వరదల్లో కొట్టుకుని వెళ్ళిపోయాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగే కొద్దీ ఆందోళనకర విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ వందల మంది ఆచూకీ తెలియడం లేదు అనే విషయాలు బయటకు వస్తున్నాయి. అక్కడ చురామలలో కానీ, మెప్పడిలో కానీ, ముండకల్లో కానీ ఇలా కొన్ని గ్రామాల్లో ఎక్కడ అడుగు పెట్టినా బురదే కనిపిస్తోంది. కూలిపోయిన ఇల్లు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు వారి మసిలిన ఇల్లు మట్టి దిబ్బల్లా కనిపిస్తున్నాయి. ఎవరిని కదిలించినా వారి నోటిలో నుంచి మాట రావడం లేదు. ఎవరిని కదిలించినా వారి కళ్ళలో నుంచి కన్నీళ్లు మాత్రమే వస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగిస్తున్న వారి సిబ్బందిలో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. వారి హృదయం కూడా ద్రవించిపోతుంది అక్కడ పరిస్థితులు చూసి. అందుకే వైనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి బలైపోయిన తుడిచిపెట్టుకుపోయిన ఆ 4 గ్రామాల పరిస్థితి ఎలా ఉంది, అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయో మీకు ప్రత్యక్ష ప్రసారంలో చూపించడానికి ఆర్టీవీ వైనాడ్కు వచ్చింది. ప్రకృతి విలయానికి విలవిలలాడిపోతున్న కేరళ వైనాడ్లో తాజా ప్రస్తుత పరిస్థితిని చూపించడానికి వచ్చిన తొలి తెలుగు ఛానల్ ఆర్టీవీ మాత్రమే. ఇప్పటి వరకు అన్ని ఛానల్స్ కూడా సోషల్ మీడియాలో వస్తున్న ఫీడ్ని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రమే మీకు చూపించారు. కానీ ఆర్టీవీ ప్రస్తుతం వైనాడ్లో కొండ చర్యలు, వరదలు, వర్షాలకు కొట్టుకుపోయిన ఆ గ్రామాల్లో సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, అక్కడ ప్రస్తుత పరిస్థితిని వివరించడానికి వైనాడ్లో అడుగుపెట్టిన తొలి ఛానల్ ఆర్టీవీ. ప్రస్తుతం నేను కన్నూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాను. కన్నూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాను. ఇక్కడి నుంచి 130 కిలోమీటర్లు ఉంది ముండక్కై. కానీ అక్కడికి ఎవరూ కూడా క్యాబ్స్ రావడానికి అంగీకరించడం లేదు. ఇక్కడ అడిగితే అక్కడ పర్మిషన్ లేదు, ఎవరిని వెళ్ళనివ్వడం లేదు, సాధారణ పబ్లిక్ని వెళ్ళనివ్వడం లేదు. అంటే మీడియా నుంచి వచ్చాం కాబట్టి మమ్మల్ని అలౌ చేయడానికి ఒక కార్ను కూడా ఇచ్చారు. నిజానికి అక్కడికి వాహనాలు కూడా రావడం లేదు. వైనాడ్ మేము రాము అని చెప్తున్నారు. అక్కడ ఎవరినైనా అడుగుతుంటే అక్కడ కొండ చర్యలు విరుగుపడుతున్నాయి, వెళ్ళనివ్వడం లేదు అని. కానీ వాళ్ళు ఒక కార్ని అరేంజ్ చేసి ఇచ్చారు మాకు. సో ఆ కార్లో నేను ఇప్పుడు వైనాడ్కి బయలుదేరుతున్నాను. మరి కొద్దిసేపట్లోనే ఒక గంటన్నరలో నేను వైనాడ్లో ఉంటాను, ముండక్కల్ ఊరిలో ఉంటాను. అక్కడ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయో నేను మీకు చూపిస్తాను. ఇక్కడికి వచ్చిన తొలి ఛానల్ ఆర్టీవీ మాత్రమే. నేను అక్కడికి బయలుదేరుతున్నాను. ఇదే కన్నూరు ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి నేను బయలుదేరుతున్నాను వైనాడ్కి. వైనాడ్లో గ్రామాలు నిజానికి అక్కడ చూస్తూ ఉంటే ఒక నదిలో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక నది ఉంది. ఆ నదిలో కొన్ని శవాలు, అంటే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న నదిలో కొన్ని శవాలు బయటపడ్డాయని చెప్తున్నారు. చాలా ఆందోళనకర విషయం. ఇంకా సహాయక చర్యలు కొనసాగే కొద్దీ వందల మంది కార్మికుల జాడ కూడా తెలియడం లేదు అని చెప్తున్నారు. వాళ్ళంతా ఏమైపోయారో తెలీదు. ఇప్పటికే 140 మందికి పైగా చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. వందల మంది, వేల మంది నిరాశ్రయులయ్యారు. వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నా వంతుగా నేను కూడా అక్కడికి వెళ్తూ ఉన్నాను. అక్కడ పరిస్థితిని ప్రపంచానికి చూపించి కేరళను వీలైనంత త్వరగా ఇంకా ఆదుకోవడానికి మీడియా నుంచి ఏం చేయగలమో అది చేయడానికి ఆర్టీవీ వైనాడ్లో అడుగు పెట్టడానికి వెళ్తోంది. రండి. కేరళలో కేరళలో ఆర్టీవీ టీం అడుగుపెట్టింది. వైనాడ్ నుంచి ఆర్టీవీ లైవ్ రిపోర్టింగ్ ఇస్తుంది. వరద విలయం ఎంతమందిని బలి తీసుకుంది? దాదాపు 600 మంది వలస కూలీల మృతదేహాలు ఎక్కడ? ఎంత ప్రాణ ఆస్తి నష్టం జరిగింది? ఎన్ని మృతదేహాలు బయటపడ్డాయి? ఇంకా
ఎంతమంది ఆచూకీ తెలియాలి. వయనాడ్లో ఆస్తి నష్టం ఎన్ని వందల కోట్లు జరిగింది. ప్రకృతి ప్రకోపానికి బలైన వయనాడ్ జిల్లాలో తాజా పరిస్థితులు ఏంటి? ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మినిట్ టు మినిట్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్స్ అందించే ప్రయత్నం చేస్తుంది వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో మా ప్రతినిధి రోహిత్ వయనాడ్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఎక్స్క్లూజివ్గా రిపోర్ట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నారు, అప్డేట్స్ అందే ప్రయత్నం చేస్తున్నారు. అప్డేట్స్ మీ ముందు ఉంచుతున్నాం.